నాకు అర్థమైంది భయ్యా. ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు, నాకు కూడా వినపట్టలేదు. ఆ రేంజ్లో ఉన్నారు. సరే, 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడు కదా మాట్లాడాలి. వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా, నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావన్నాను. నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఎన్నాళ్ళ నుంచి జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి. వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు, మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ చిత్రాన్ని మోసినందుకు, దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. జనరల్లీ నేను అంత వైలెంట్గా ఉంటావా, లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్గా ఉన్నావా? ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడదామని. లేదక్క, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఎంత డీసెంట్ ఫ్యామిలీలో చూసాం బాబు, గోవాకి వెళ్ళి ఏమేం చేశారు. ఓకే సరే మాట్లాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమా చూసి, మ్యాడ్ 1 చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు, ఆయన అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మ్యాడ్ 1 చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. ఇది చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ డబుల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అనే చిన్న పదం, కానీ ఇలానే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి, నాగవంశ్ అన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి ఒక మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమాలో ఒక మ్యాడ్ రోల్ ఇచ్చిన మా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ అన్న. అలానే మా చీఫ్ అసోసియేట్ ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీం నుంచి కార్తిక్ అన్నకి, ఫయాజ్ గారికి అండ్ పవన్ అన్నకి, వినిల్ బ్రోకి, ఫనీ బ్రోకి అందరికీ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అట్లనే మా కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయి గారికి థ్యాంక్ యూ అండ్ సందీప్కి కూడా థ్యాంక్ యూ. ఎన్టీఆర్ అన్న కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఆయన వస్తే గూస్ బంప్స్ ఎలా ఉంటాయో ఇప్పుడే తెలుస్తుంది. సో నేను చాలా వెయిట్ చేస్తున్నా. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన జై ఎన్టీఆర్. స్టేజ్ పైన ఇలా అనేందుకు, ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన మా శ్యామ్ దత్ సార్కి థ్యాంక్ యూ సార్. అలానే మా క్యాస్ట్ సినిమాలో
ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన నా మ్యాడ్ గ్యాంగ్ మనోజ్, అశోక్, డీడీకి అండ్ లడ్డు మామకి, ఆంటోనీ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు షేర్ ది స్క్రీన్ విత్ సునీల్ సార్, సుధాకర్ సార్, మురళీధర్ సార్, రఘుబాబు సార్ అండ్ సత్యం రాజేష్ అన్న. అందరికీ థ్యాంక్ యూ. మీ అందరితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా డీసెంట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే, మనం బయటికి వెళ్ళి మన పని మనం మంచిగా చేయాలంటే మనకి రావాల్సిన మొదటి సపోర్ట్ మన ఇంట్లో నుండి. ప్రతి ఒక్కరూ మీ వాడు సినిమాల్లో ఎందుకు అవసరమా అన్న ప్రతిసారి నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ. అలానే నేను యాక్టర్ అవుతా అన్నప్పుడు అందరినీ కన్విన్స్ చేసి మంచి సపోర్ట్ చేసిన మా అక్కకి అండ్ మా పెద్దనాన్నకి థ్యాంక్ యూ. అలానే చిన్నప్పుడు WWE ఆడి నాతోటి, ఇప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని నాకు సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి థ్యాంక్ యూ. నేను సినిమాల్లో రావడానికి నన్ను గైడ్ చేసి అండ్ ఆడిషన్ రోజు నేను ఆఫీస్ దగ్గర గడప దగ్గర ఆగిపోయిన రోజు నన్ను పుష్ చేసినందుకు నేను ఇక్కడి వరకు రాగలిగిన అన్న బెనన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ లాస్ట్లీ మీడియా అండ్ మీమర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా పుష్ చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే నమస్తే నమస్తే. చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న. ఇదంతా పోతే నేను వీడికి వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి. నాయరే నాయరే పాట వేస్తే డ్యాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా. హలో అండి, ఆంతో నీంతో దాంతో దీంతో కాదు. లవ్ యూ అండి. ఇంకొంచెం సేపులో ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ రాబోతుంది, అందుకే ఫాస్ట్గా మాట్లాడేసి ఆ చైర్ మీద కూర్చుంటే బెటర్ అనుకుంటున్నాడు. ఫస్ట్లీ మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని అదుర్ సినిమా పెట్టుకొని ఒక ఈజీలీ 500 టైమ్స్ చూసి ఉండవు, ఈజీలీ 500 టైమ్స్. తర్వాత మేము అందరం మా లాంగ్వేజ్ ఇంకా అదుర్ సినిమా డైలాగ్స్ అయిపోయినాయి జనరల్. అదే ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ అన్న వస్తుర్రు అంటే డ్రీమ్ కమ్ ట్రూ ఇది. లవ్ యూ తారకన్నా, జై ఎన్టీఆర్. ఆల్సో థ్యాంక్ యూ వంశన్న, చిన్నబాబు గారు, హారిక ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఇంతమంది కొత్తలను పెట్టి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. అండ్ మా కళ్యాణ్ మామ ఇప్పుడు డ్యాన్స్ చూసారు కదా ఎంత మ్యాడో. ఓకే బాయ్. ఓకే అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ యాంథనీ. ఈ హవా ఇలాగే ఉంటుంది మనకి ఎన్టీఆర్ ఇక్కడ వచ్చేంత వరకు. అంటే మొత్తం ఆ వైబ్రేషన్స్ మారిపోతూ ఉంటాయి. రామ్ ప్రసాద్ ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఏమి హిట్ ఇచ్చారండి, మ్యాడ్ హిట్ ఇచ్చారు, మ్యాడ్ కలెక్షన్స్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇంత పెద్ద సక్సెస్కి ఎన్టీఆర్ రావడానికి కారణం మీరేనండి. ఆ హిట్ నుంచే వచ్చారు ఆడికి. సో ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్. నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గానే ఓ పెద్ద హిట్ సినిమాలో నన్ను చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు బుల్లితెరలో నేను చూసుకుంటుంటాను, బిగ్ స్క్రీన్లో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అలాగే అండ్ నెక్స్ట్ మన హీరోస్ ముగ్గురు, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనకి. ఓకే ఓకే, ఇప్పుడు ఈరోజు ఆటో వద్దు, మనం మ్యాడ్ అంతే ఈరోజు అంతా. సో ఆ మ్యాడ్ కళ్యాణ్ డైరెక్టర్ గారు మా వాళ్ళందరికీ ప్రతి ఇయర్ మ్యాడ్ 1, మ్యాడ్ 2, మ్యాడ్ 3 ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి వద్దా మనకి? ప్రతి ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి. సో ఇంత పెద్ద సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మ్యాడ్ అంటే ఏంటో సార్, మీ అందరికీ పెద్ద దండం అండి ఇట్టించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మ్యాడ్ 1 హిట్ అయితే తారక్ అన్నని తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు. దానికి 1.5 years పట్టింది. థ్యాంక్ యూ సార్ త్రివిక్రమ్ గారికి, మా తారక్ అన్నకి. అన్న మ్యాడ్ 1 హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశన్న. మ్యాడ్ 2 వరకు పట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో
అందరూలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను. వంశీ అన్న లేకపోతే నేను లేను, చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తాను. బాయ్స్, ఐ లవ్ యూ. మీరు అందరూ ఎరక్కొట్టేశారు. సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, అందరూ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? దాని ముందు మ్యాట్ చేసాం. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే, నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే, ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, నా గుండెనేమో గిల్లిపో మాకే. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. మా లడ్డు గాని పెళ్ళి, మా లడ్డు గాని పెళ్ళి, ఇక చూసుకోవాలి లొల్లి. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండుగడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మ్యాడ్ హిట్ చేశారు, ఆ రోజు చెప్పాను. మ్యాడ్ మ్యాక్స్ వస్తుంది, పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను. మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. బట్ మ్యాడ్ స్క్వేర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు. కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, చిన్నబాబు సార్, హారిక మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న, లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప, ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళజోడు రాశారు, తర్వాత లడ్డుగాడి పేరు రాశారు. అలాగే నేను ఇంట్రొడ్యూస్ చేసిన పూర్ణాచారి, అలాగే దేవ్, సురేష్ అండ్ స్వాతిరెడ్డి గారు అండ్ రోహిణి గారు. పైకి రాలేదా రోహిణి గారు? ఒకసారి రండి. ఇందులో కొంటె కొంటె చూపుల మంట అనే పాటను రోహిణి గారు పాడారు. సో అండ్ ఈ సినిమాకి, పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదీకి అండ్ మిథున్కి అండ్ కార్తీక్, ఎల్విన్కి, వైదీకి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయ్ అన్నకి, షాదాబ్ రైన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు, ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు. అండ్ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కలిశాను, మళ్ళీ కలవలేదు, కలుస్తాను. అండ్ మీ అందరికీ నా కోసం ఒక్క నిమిషం ఆగండి. మనిషి గురించి, మానవత్వం గురించి, ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి, నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి అని ప్రేమతో ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా. సార్, నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా వాళ్ళకున్న హోదాగునో లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు. కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని, మానవతత్వాన్ని, ప్రేమని వాడుకోవాలనుకునే ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడాలనుకుంటాను. మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి. ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రపంచానికి చెప్పగలిగితే అందరికీ ఒక జ్ఞాపకంగా ఉంటుందని చిన్న మాట అనిపించింది నాకు. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి,
నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి, బాగుంటావు మనిషి, బాగుంటావు మనిషి. గాలల్లే విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. పురిటి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది, జీవమిస్తుంది, పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది. నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది, గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది. నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది, మరుభూమిలా మారి మరణిస్తుంది. బాగుండాలి మనిషి అని ప్రేమతో మనందరినీ ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. హాయ్ అండి. సార్, big fan. So honored to have you here. Thank you so much for your presence. Trivikram garu, welcome. All of the fans have been waiting for so long just to have you here. We're really excited, grateful. I just want to say thank you to each and everybody for making Mad Square a huge success, and truly honored to be standing here. Thank you for making Swati Reddy a big success, and I think that's all I have to say. Thank you to each and everyone for this opportunity. It means a lot. That's about it. Thank you. Thank you so much, Reba, and wishing you a very bright future. Priyanka, to please speak. Hello Andy, hello everyone. Thank you so much for making Mad to a huge success. I really want to thank the makers, Harika, Vamsi Garu, Chinababu Garu and Kalyan Garu for giving me this opportunity. I don't want to take a lot of time, but ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు యుఫోరియా గురించి విన్నా కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ ఇంత ఫ్యాండమ్ ఉంటుంది ఒక హీరోకి అని నేను ఫస్ట్ టైం చూద్దాం. ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్. సో దిస్ ఫీల్స్ సో నైస్ టు బీ స్టాండింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కొడతారేమో అండి. అందరూ నాకు తెలుసు, అందరూ తారక్ అన్న స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకటే మాట డార్లింగ్, మీరందరూ ఎలా అయితే మాట్లాడాలనుకుంటారో తారక్ అన్నతో నేను కూడా అలాగే మాట్లాడాలనుకుంటాను. ఒక్క 5 నిమిషాలు నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏదో మాట్లాడతాను. అంత గొప్పగా కాకపోయినా ఏదో మేనేజ్ చేస్తాను. సో అంత గొప్పగా మాటలు రాసే త్రివిక్రమ్ గారి ముందు, అంత గొప్పగా మాట్లాడే తారక్ అన్న ముందు మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. మీరు అరిస్తే ఇంకా భయపడిపోతాను. సో అన్న, ముందుగా మీరు యు ఆర్ ద ఫస్ట్ స్టార్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా కలిసిన స్టార్ మీరే అన్న. మా మ్యాడ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీతో జరిగింది. మీరు నాకు ఇంకా విజువల్ గుర్తు. మీరు నడుచుకుంటూ వస్తున్నారు, కంట్లోకి కళ్ళు పెట్టి చూసారన్న, అంతే. ఇంకా అక్కడ ఏదో అయ్యింది, నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. సో అలాంటి చూపుని చూసిన నేను నా మొదటి సినిమా ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. తర్వాత సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ చేసి దానికి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్గా తారక్ అన్న వస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ దట్ యూ గివెన్ మీ ఇనీషియలీ ఇన్ మై కెరియర్. అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలండి. సార్, మీరు రాసిన మాటలు కానీ మీరు రాసిన ప్రతి సినిమా నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి సార్. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ వేదిక మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎన్నో గొప్ప సినిమాలు, ఆ గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాతలు, అలాంటి సినిమాల్ని దర్శకత్వం వహించిన దర్శకులు, అలాంటి సినిమాల్లో భాగమైన ఎంతోమంది నటీనటులు, అలాంటి గొప్ప సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మ నాన్న కూడా నేను రుణపడి ఉన్నాను. అండ్ మా ఓకే ఇస్తాను, ఆపేస్తాను. సో నేను థ్యాంక్ఫుల్గా ఉండడానికి మాత్రం ఇక్కడికి వచ్చానండి. నేను కూడా సినిమాలో హీరో అవ్వగలనని నా నమ్మకం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మాటలు రాలేనప్పుడు ఇలా చేతల్లో చూపిస్తాం అనుకున్నాను. సో ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. నాకు ఈ సినిమా ప్రాసెస్లో క్లోజ్ అయిన మనుషులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కళ్యాణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ. ప్రణయ్ అన్న, నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు, బట్ యూ హెవ్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ.
నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నీకు ఫోన్ చేయొచ్చు, నువ్వు నాకు అవైలబుల్గా ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో చూస్తున్న మా అమ్మమ్మ తాతయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ తాతయ్య మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఓకే, వీడు ఎంత దొంగ అంటే మేము డిసైడ్ అయ్యాం, ఒక నిమిషం అంతకంటే ఎక్కువ మాట్లాడదని 5 నిమిషాలు వీడియో దుబ్బాడు. నాకే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నేను తారక కోసం వెయిట్ చేస్తుంటే వీడు సగం టైము. ఫస్ట్ ఒక మాట చెప్పాలి, తారకన్న సారీ మీకు అబద్ధం చెప్పాం, ఇది మ్యాట్ సక్సెస్ మీట్ కాదు, దేవరా ప్రీ రిలీజ్, దేవరా సక్సెస్ మీట్ ఇది. మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడ్ సినిమా అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను, మీకు అది ఒక చిన్న జెస్చర్ ఉండొచ్చు, మాకు అది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. అలాంటి ప్రపంచం పైన కూర్చుని ఉన్నా మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము. తారకన్న ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక 2-3 కూడా డీడీ అని అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన ఒక చిన్న మాట, థ్యాంక్ యూ. మొన్న ప్రీ రిలీజ్లో ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి. నేను ఎంత హడావిడిలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళే కష్టపడుతున్నారు. మా ఎంటైర్ డైరెక్షన్ టీం, ప్రణయ్, కార్తిక్, వినీల్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ప్రీ రిలీజ్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. తారకన్న లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ అండి, బావగారు ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, చాలా భయంగా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాట్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం, కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి, కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి, ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా. ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు, సెట్ పైన ఒక ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉన్నారు. దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన, ఎప్పుడు ఫ్రెండ్స్గా. విష్ణు మామ కావచ్చు, యాంటోనీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, లడ్డు విష్ణువే అండి. సత్యం రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి, వంశన్నకి, అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సేపు అయింది, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. బావగారు చాలా రోజులైంది మాట్లాడి, మేము ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ఒక్కటి చేయాలనుకున్నాను, కుదరలేదు. జై ఎన్టీఆర్. నాకు అర్థమైంది భయ్యా, ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు, నాకు కూడా వినపట్టలేదు. ఆ రేంజ్లో ఉన్నారు. సరే, ఎల్లుండ శ్రీరామనవమి, ఇక్కడ నందమూరి తారక రామారావు గారు 1 డే బిఫోరే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు. సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన స్పీచ్ కోసం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. అందరికీ నమస్కారం.
ముందు కంగ్రాచులేషన్స్ టు మ్యాడ్ స్క్వేర్ టీమ్, యాక్టర్లకి, టెక్నీషియన్లకి, అందరికీ పేరు పేరున. మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళని మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాక నుంచి జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ని ఇచ్చేద్దాం, అందరూ అతనే మాట్లాడతాడు విందాం. అభిమాన సోదరులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుసు చాలా కాలం అయిపోయింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, కాసేపు మాట్లాడతాను ప్లీజ్. అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. చాలా కాలం అయింది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమాన మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ని రంజింప చేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి, మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్. సో కంగ్రాచులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని, ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు. ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు. సో మురళీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళీ గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి
మరి రైటింగ్ ఆయన రాశారు అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు మా విష్ణు గారు, ఐ థింక్ ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ సంగీత్, నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారు గుర్తొస్తారు. ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని. అయినంత సాఫ్ట్ స్పోకెన్ మనిషిని, అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. అండ్ ఐ థింక్ శోభన్ సంగీత్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. Your brother is happy, your mother is happy, so am I happy. I wish you all the luck for many more films. Just మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు. మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంత ఈజీ కాదండి, దోల తీరిపోద్ది. మీ ముందు నిల్చొని మాట్లాడడం ఎంత దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిల్చోవడం అంతే దోల తీరిపోద్ది. త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు. ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు షివరింగే వస్తుంది, అదంతా మీకు తెలియదు కానీ బట్ టుడే వెన్ ఐ సా మ్యాడ్ 2 ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్. చాలా 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 బ్యూటిఫుల్గా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి. అందుకే నేను అదర్స్ 2 చేయట్లేదు, కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కామెడీ వస్తుందో లేదో అని. బట్ అమేజింగ్ రామ్ నితిన్, వే టు గో బ్రదర్, చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు, కీప్ ఇట్ గోయింగ్. నాకు మామూలుగా 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడు కదా మాట్లాడాలి, వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావన్నాను. అంటే చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది. యాక్టింగ్ అంటున్నాడు, సడన్గా ఇంట్లో నుంచి ఒక 4-5 మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు. కానీ ఏ రోజు కూడా తను నాకొచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే నేనన్నా నాకేమీ చెప్పొద్దు నితిన్, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో, ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని.
తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదు ఏది, తను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు చాలా గర్వంగా ఉంది తను చూసి. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్. మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే. నితిన్ గుర్తుపెట్టుకో, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా మళ్ళీ నీతో. బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి. ఆయన సత్యం రాజేష్ అంటారు, నేను రాజేష్ అంటాను. చాలా కాలమైంది కలిసి తన్ని కూడా. నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది, నవ్వి మనసారా నవ్వుకున్నాను. రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్గా ఉన్నాడో నువ్వు అంతే ఇన్నసెంట్గా ఉన్నావు ఈ సినిమాలో. బట్ బ్యూటిఫుల్ రాజేష్. మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్. మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు. అండ్ అలాగే కార్తికేయ, మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను. బట్ కార్తికేయ, హీ వాజ్ అమేజింగ్. మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్ మూవీస్ టు గో. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి, పని జరిగిపోద్ది. సో గుడ్. అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా త్రివిక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం. మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం మా సునీల్ ఒక్కడే. ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు, రెండోది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి. చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్. సునీల్ లేకపోతే మ్యాట్ 2 లేదు. నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్గా సునీల్ని చూడగానే నవ్వొచ్చేస్తుంది. బట్ అలాంటిది అంటే అఫ్కోర్స్ ఆర్టిస్ట్గా తనకు తాపత్రయం ఉంది, మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను. కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం. మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు. గాడ్ బ్లెస్ యూ సునీల్. నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, భీమ్స్ గారికి, నేను మొన్న ఎప్పుడో చెప్పాను, కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలాసార్లు వింటూ ఉంటాను. మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. కాసర్ల శ్యామ్ గారికి, మిగతా లిరిసిస్టులు అందరికీ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ. సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి. మాట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు. మంచివాడు. ఆ మంచితనమే తన్ని ఈరోజు కాపాడుతుంది. ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ. వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో, బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో, వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసి ఆ ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి, వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు, మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా. వెంకటేష్ గారిని పంపించేగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు.
బట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్ 2. ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ వంశీ. అలాగే మా తల్లి హారిక, తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది. అండ్ మా చిన్నబాబు గారి చిన్న తల్లి హారిక, కంగ్రాచులేషన్స్ తల్లి, మెనీ మోర్ మూవీస్ టు గో. చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పినా పెద్ద పని జరగదు, ఇప్పుడు మీకేం సంబంధం లేదు కాబట్టి. ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని పెట్టుకుంటాడని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకున్నారు. మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ. ఎనీవేస్, సో థ్యాంక్ యూ అందరికీ. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాలపైన ఆ చిత్రాన్ని మోసినందుకు. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను, నాన్న జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని. ఎంత చెప్పినా సరిపోదు. ఇందాక ఆ వీడియో ఒకటి చూశాను, కొంచెం గొంతు ఇదైంది, తడబడింది, తడిగా మారింది. ఆ వీడియో చేసింది వంశీ దగ్గరుండి చేయించుకున్నైనా సరే మీ అందరి గుండె ఉంది ఆ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ.